పరశురాముడు కశ్యప ప్రజాపతికి క్షత్రియులను గెలిచి తాను పొందినటువంటి ఈ భూమండలాన్నంతటి ధారపోసేశాడు. అందుకే భూమికి కాశ్యపి అని పేరు వచ్చింది. ఎవరికి దానం చెయ్యాలి అంటే యోగ్యుడైన బ్రాహ్మణుడికి దానం చేయాలి. అందుకని ఆయన ఏం చేశాడంటే క్షత్రియులను గెలిచి తాను సంపాదించిన ఈ భూమండలాన్నంతటినీ కశ్యపుడికి ధారపోసేశాడు. కశ్యపుడు అన్నాడు, నువ్వు నాకు ఈ భూమండలం అంతా ఇచ్చేవుగా, ఇప్పుడు నాది, నీది కాదు. నీవు నాకు ఒకసారి ఇదం నమమా అని ఇచ్చిన తర్వాత ఇక దీన్ని నీదిగా నువ్వు ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే దోషం వస్తుంది. కాబట్టి ఇక నువ్వు భూమి మీద ఉండకూడదు, ఎక్కడికైనా వెళ్ళిపో. ఇప్పుడు ఎక్కడ ఉండాలి పరశురాముడు? అప్పుడు ఆయన సహ్యాద్రి పర్వత శిఖరం మీద నుంచి సముద్రుడిని పిలిచాడు. ఇప్పటి వరకు భూమిగా ఉన్నదాన్ని నేను కశ్యపుడికి ఇచ్చాను, నేను ఉండడానికి ఓ సముద్రమా వెనక్కి వెళ్ళి భూమిని అన్నాడు. అసలు పరశురాముడు ఎంత దూరం వెళ్ళి ఇదిగో చాలా అంటే ఏ అంతే ఇస్తావా అని గండ్రగొడ్డలు విసిరితే, అందుకని సముద్రం అంది నేనివ్వడం కాదు, ఎంతవరకు వెళ్ళాలో నువ్వు చెప్తుంది అంటే ఆయన అన్నాడు, నా గొడ్డలు విసురుతాను అక్కడ వరకు వెనక్కి వెళ్ళాను అంటే ఆయన గిరగిర తిప్పి తన గండ్రగొడ్డలు ఎక్కడ విసిరాడో అక్కడ వరకు భూమి వెనక్కి వెళ్ళిపోయింది. అందుకే అక్కడ వచ్చినటువంటివన్నీ దివ్యమైన క్షేత్రాలు. మూకాంబిక, ఉడిపి, శృంగేరి, ఆ తర్వాత కుక్కి అంటారు, కుక్కి కాదు అది కుక్షి సుబ్రహ్మణ్య క్షేత్రం, ఇవన్నీ కూడా ఉన్నటువంటిది పరశురామ క్షేత్రాలు అంటారు వాటిని. అంటే సముద్రంలో ఉన్న భూమి పరశురాముడి యొక్క గండ్రగొడ్డలు విసిరినప్పుడు వెనక్కెడితే వచ్చిన భూమి పరశురాముడు ఉండడానికి.